వనపర్తి జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రక్షితామూర్తి పాల్గొన్నారు. నేటి యువత రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నేటి సమాజంలో చిన్న వయసులోని యువత మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, నిషేధిత గంజాయి లాంటి మత్తు మందులను తీసుకుంటూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన సందేశం. డ్రగ్స్ వలన ఎలాంటి ఇబ్బందులు మొత్తం కుటుంబానికి వస్తాయి, ఎలా ఒక్కసారి దాని లోపల పడిపోతే మొత్తం జీవితమే దానివల్ల ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరైతే వీటి వాడకంలో కానీ వీటిని విక్రయించే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి త్వరగా ఇవ్వమని వాళ్ళని కోరడం జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం దయచేసి చెప్పాలి. వాళ్ళని కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలింగ్ పంపించాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సందర్భిస్తే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూజ్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. సో ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్ కలిసి